భోజనాన్ని ఏం చేస్తారంటే అందరూ కలిసి పంచుకునేవారుగా, షేర్ చేసుకునేవారుగా ఉన్నారు. ఎందుకు పంచుకుంటున్నారు, ఎందుకు ఆనందిస్తున్నారు, ఎందుకు వారిలో ఉన్నటువంటి ఆ సంతోషం, ఆనందం అంటే ఆయన ఏం చేయబోతున్నాడు అంటే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక, వస్తున్నాడు కనుక ఆయన ఏం చేయబోతున్నాడంటే మనకి కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. మీకు నాకున్న భారం శరీర సంబంధమైనది కావచ్చు, మనకున్నటువంటి ఆత్మీయమైనటువంటి విలువలను పక్కన పెట్టి మనకున్నటువంటి అప్పులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఇలాంటి వాటిని బట్టి మనం బాధపడే వారు ఉండొచ్చేమో. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే నాకు ఒక భారం ఉంది. ఆ భారం ఏంటంటే నిన్ను, నన్ను, మనందరినీ కూడా సువార్త బోధించి ఆత్మీయంగా మలిసి పాపిని పరిశుద్ధుడిగా చేసి పరలోకం తీసుకెళ్లాలనేటువంటి గోలు అనేటువంటి కాన్సెప్ట్తో ఆయన వచ్చాడు. ఆ కాన్సెప్ట్లోనే నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు. ఆలోచన నీ కోసం నా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. నా కుమారి, నా కుమారుడ అనేటువంటి భావంలో దేవుడు ఆలోచించేవాడిగా ఉన్నాడంట. ఆలోచన కర్తగా ఉన్నాడంట. నిత్యుడకు తండ్రి ఉన్నాడంట. బలవంతుడైన దేవుడై ఉన్నాడంట. నువ్వు నేను చేయలేనటువంటి పనులు, నువ్వు నేను ఎవరైనటువంటి పనులు, నువ్వు నేను మన వల్ల కాదు అనుకున్నాయి ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుంటే, ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుంటే తప్పకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనం చేపట్టుకుని చేయండి ఏం చేస్తాడంటే సహాయం చేసేవాడు అంటాడు. కట్లేదు ఒక సహోదరి ఇలా సాక్ష్యం చెప్తూ ఏం చెప్పిందంటే తన భర్తకి పోయిన 3-4 నెలల నుంచి ఎంతో బలహీనతతో గురయ్యి అతను డిసైడ్ అయిపోయి తన భార్యను పిలిచి చెప్పాడటమ్మా, ఇక నేను బ్రతకను, మనకు పొలం ఉంది కనుక పొలం వేసుకుని ఎంతో కొంత అప్పులు చేసుకుని పిల్లలు పెట్టుకుని ఏదో రీతిగా జాగ్రత్తగా బ్రతుకు, ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చాలా పర్యాలు చెప్పి తన భార్య దగ్గర ఏడ్చాడు. ఎన్నడూ తన భర్త ఏడవటం తెలియనటువంటి భార్య కంగారు పడిపోయి పాస్టర్ గారికి ఫోన్ చేసి అమ్మా మరి ఇలా అంటున్నాడమ్మా మీ తమ్ముడు అని చెప్పేసి ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ కొన్ని మాటలు చెప్పి ఓదార్చి ప్రార్థన చేసి ఇలా చేస్తే ఈయన నాన్న తనకి రిజల్ట్లో ఏమొచ్చింది, ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ ఏమి లేదు, ఎక్కడ తీసుకెళ్ళినా ఏమి లేదు. టెస్టులు వెళ్తుంటే టెస్టులు చేసి 20,000 అయితే 20,000 తీసుకెళ్తే 20,000 టెస్టులు చేసి సరిపోవట్లేదంట. ముందు కొనుక్కొచ్చుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో తన ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి